ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. మద్రాసి అని అవహేళన చేస్తే తెలుగు జాతి అనేది ఒకటి ఉందని ఆయన గుర్తు చేశారని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి చంద్రబాబు పూల మాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పని అయిపోయిందన్న ప్రతి ఒక్కరి పని అయిపోయిందన్నారు. తనపై దాడి జరిగినా భయపడకుండా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశానని చెప్పారు. రౌడీలకు రాష్ట్రంలో చోటు లేదని చెప్పిన పార్టీ టీడీపీ అన్నారు. కొంతమంది రాజకీయ పార్టీల ముసుగులో రౌడీజం చేస్తున్నారని, రాష్ట్రంలో రౌడీజం చేస్తామంటే ఊరుకోమని, ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, సిబిఎన్ అని గుర్తు చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ మనందరికీ దూరమై 30 ఏళ్ళు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగ పురుషుడు, మనందరికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్. ఇప్పుడే ఏవి చూశారు, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం ఎవ్వరూ మర్చిపోవడానికి వీలు లేదు. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనెప్పుడో ప్రారంభించాను, సమాజంలో శాంతి ఉండాలి, అందరికీ రక్షణ ఉండాలి, అప్పుడే నిజమైనటువంటి ప్రశాంతత ఉంటుందని చెప్పాను. ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలంటే రాజీ లేని పోరాటం చేశా. కడాన నా మీద దాడి చేస్తే కూడా నేను భయపడకుండా నా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను తప్ప ఎప్పుడు వెనకాడలేదు. రౌడీలు ఎవడైనా రోడ్డు మీదకి వస్తే మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని చెప్పింది తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, మత విద్వేషాలని కంట్రోల్ చేసిన పార్టీ, కర్ఫ్యూని పూర్తిగా లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. నేరస్తులే రాజకీయ పార్టీలను రన్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. ప్రజలు ఒకేసారి మోసపోతారు. ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు, నేర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీఆర్ మనందరికీ దూరమై ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.